Good morning, my dear students. So in this video I am going to explain the base catalyzed reactions of carbonyl compounds. So carbonyl సమ్మేళనాల క్షార ఉత్ప్రేరక చర్యలు అంటే కార్బొనైల్ సమ్మేళనాలు క్షార ఉత్ప్రేరక సమక్షంలో కొన్ని రకాల రసాయనిక చర్యలను ప్రదర్శిస్తున్నాయి. సో వాటిని బేస్ కెటలైజ్డ్ రియాక్షన్స్గా సపరేట్గా ఈ వీడియోలో ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో బేస్ కెటలైజ్డ్ రియాక్షన్స్. సో కార్బొనైల్ కాంపౌండ్స్ దే అండర్గో some special reactions in the presence of base. So here the catalyst is base. So ammonium hydroxide, sodium hydroxide, potassium hydroxide, potassium cyanide, sodium cyanide, like that. So in presence of base, carbonyl compounds are exhibiting some special properties. So that list of reactions they comes under this base catalyzed reactions. So that is the first one is self-oxidation and self-reduction reaction. So base catalyzed reactions lo first one is self-oxidation and self-reduction reaction. So this is also known as Kenny-Jaro reaction. స్వయం ఆక్సీకరణ మరియు స్వయం క్షయకరణ చర్య. సో క్షార ఉత్ప్రేరక చర్యలలో మొదటి చర్యగా నేను స్వయం ఆక్సీకరణ మరియు స్వయం క్షయకరణ చర్య ఫస్ట్ చర్యగా తీసుకుంటున్నాను. స్వయం ఆక్సీకరణ మరియు స్వయం క్షయకరణ చర్యకే మరొక పేరు కెన్నీ-జారో చర్య. సో కెన్నీ-జారో అనే సైంటిస్టు సో ఈ రియాక్షన్ను ఫస్ట్ ఆయనే ఐడెంటిఫై చేసినాడు, లేదా ఈ రియాక్షన్ను ఆయనే చేసినాడు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కెన్నీ-జారో రియాక్షన్. సో విచ్ టైప్ ఆఫ్ కార్బొనైల్ కాంపౌండ్స్ అండర్గోస్ దిస్ కెన్నీ-జారో రియాక్షన్? సో ఏ రకపు కర్బన సమ్మేళనాలు, ఎస్పెషల్లీ కార్బొనైల్ సమ్మేళనాలు ఈ కెన్నీ-జారో చర్యలో పాల్గొంటాయి? సో కార్బొనైల్ కాంపౌండ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఆల్డిహైడ్స్ అండ్ ketones. So aldehydes, ketones, both aldehydes and ketones both they undergo this Kenny-Jaro reaction or not? సో ఆల్డిహైడ్లు కీటోన్లు రెండు కెన్నీ-జారో చర్యలో పాల్గొంటాయా లేదా అంటే, సో కెన్నీ-జారో రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఏ ఆల్డిహైడ్, ఏ కార్బొనైల్ కాంపౌండ్ విచ్ ఈజ్ హ్యావింగ్ 0 ఆల్ఫా హైడ్రోజన్స్. సో కెన్నీ-జారో చర్యలో ఆల్డిహైడ్లు పార్టిసిపేట్ చేస్తాయి, కీటోన్స్ ఈ చర్యలో ఇన్వాల్వ్ కావు. సో ఎందుకు అంటే అక్కడ కీటోన్స్లో ఆల్ఫా కార్బన్స్ ఉంటాయి, బట్ కెన్నీ-జారో రియాక్షన్ పార్టిసిపేట్ చేయాలంటే 0 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. అంటే ఆల్ఫా కార్బన్ లేకపోతే ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉండవు. సో కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్ యాటమ్స్ లేని, సో 0 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఆల్డిహైడ్స్ ఓన్లీ దే అండర్గో కెన్నీ-జారోస్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ కెన్నీ-జారో రియాక్షన్? 0 alpha hydrogens having aldehydes, 0 alpha hydrogens having aldehydes, they undergo self oxidation and self reduction in presence of base and form carboxylic acids and alcohols respectively. సున్నా ఆల్ఫా హైడ్రోజనులు గల ఆల్డిహైడులు, 0 ఆల్ఫా హైడ్రోజనులు గల ఆల్డిహైడులు క్షార ఉత్ప్రేరక సమక్షంలో 0 ఆల్ఫా హైడ్రోజనులు గల ఆల్డిహైడులు క్షార ఉత్ప్రేరక సమక్షంలో స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణము చెంది, స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణము చెంది మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాలులను ఇచ్చును. కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాలులను ఇచ్చును. సో 0 ఆల్ఫా హైడ్రోజనులు కల ఆల్డిహైడులు క్షార ఉత్ప్రేరక సమక్షంలో
స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణము చెంది వరుసగా కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాలులను ఇచ్చును. ఈ చర్యనే కెన్నిజారో చర్య అని అందరు. సో జీరో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ ఆల్డిహైడ్స్, జీరో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ ఆల్డిహైడ్స్, దే అండర్గోస్ సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ ఇన్ presence of base. So in presence of base, zero alpha hydrogens having aldehydes, they undergoes self oxidation and self reduction and form carboxylic acids and alcohols respectively. This reaction is known as కెన్నిజారో రియాక్షన్. సో కెన్నిజారో చర్యలో పార్టిసిపేట్ చేయాలా అంటే కార్బొనైల్ కాంపౌండ్స్లో ఏమీ ఉండకూడదు, ఆల్ఫా హైడ్రోజన్లు ఉండకూడదు, అంటే ఆల్ఫా కార్బన్ ఉండకూడదు. ఆల్ఫా కార్బన్ లేకపోతే ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉండవు. కాబట్టి మనము ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ను పిక్ చేసుకోవాలంటే ఆల్డిహైడ్స్, ఆల్ఫా హైడ్రోజన్స్ లేని ఆల్డిహైడ్స్ను తీసుకోవాలి. మరి ఆల్ఫా హైడ్రోజన్స్ లేని ఆల్డిహైడ్స్ ఏమున్నాయి అంటే లీస్ట్ కార్బొనైల్ కాంపౌండ్ ఫార్మాల్డిహైడ్ ఉంది. ఫార్మాల్డిహైడ్ దాంట్లో ఆల్ఫా కార్బన్సే లేవు. సో కాబట్టి ఫార్మాల్డిహైడ్ కెన్నిజారో రియాక్షన్లో ఫార్మాల్డిహైడ్ అండర్గోస్ సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. సో ఫార్మాల్డిహైడ్ అణువు స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణ చర్యలో పాల్గొంటుంది. సో స్వయం ఆక్సీకరణము మరియు స్వయం క్షయకరణ చర్యలో కార్బొనైల్ సమ్మేళనాలలో ఫార్మాల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజనులు లేని ఫార్మాల్డిహైడ్ పార్టిసిపేట్ చేసి మనకు క్షార సమక్షంలో పార్టిసిపేట్ చేసి మనకు కార్బాక్సిలిక్ ఆమ్లముగా ఫార్మిక్ ఆమ్లము, ఆల్కహాలుగా మిథనోల్ను వరుసగా ఏర్పరుస్తాయి. కార్బాక్సిలిక్ ఆమ్లముగా ఫార్మిక్ ఆమ్లము, ఆల్కహాలుగా మిథనోల్ను ఫామ్ చేస్తాయి. సో జీరో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ ఫార్మాల్డిహైడ్, జీరో ఆల్ఫా హైడ్రోజన్స్ హ్యావింగ్ ఫార్మాల్డిహైడ్స్, they undergo self oxidation and self reduction, self oxidation and self reduction in presence of base, and form formic acid and acetic formic acid and methanol. So this reaction is known as కెన్నిజారో reaction. So example in formaldehyde తీసుకున్నాం. ఫార్మాల్డిహైడ్స్, సో ఎక్సెస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఒక మాలిక్యూల్ ఆక్సిడేషన్లో, ఒక మాలిక్యూల్ సెల్ఫ్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫార్మాల్డిహైడ్ ఒకటి ఆక్సిడైజ్ అవుతోంది ఫార్మిక్ యాసిడ్ను, ఒక ఫార్మాల్డిహైడ్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆల్కహాల్గా మిథనోల్ను ఫామ్ చేస్తుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అన్నాను, బేస్గా ఇక్కడ ఎవరిని తీసుకున్నాను, సోడియం హైడ్రాక్సైడ్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వన్ ఆఫ్ ద ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ ఈజ్ అండర్గోయింగ్ సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్స్ ఫార్మిక్ యాసిడ్, and one molecule of formaldehyde is undergoing self reduction and forms methanol. So this reaction is known as Kennijaro's reaction. So another example is aromatic aldehyde, that is benzaldehyde. So benzaldehyde, excess of benzaldehyde is undergoing self oxidation and self reduction in presence of base, that is in presence of strong base sodium hydroxide, and it forms benzoic acid and benzyl alcohol, benzoic acid and benzyl alcohol. This reaction is known as Kennijaro reaction. Next, the mechanism of the reaction. Mechanism, చర్య విధానం. సో మొదటి ఫార్మాల్డిహైడ్ అణువు, ద ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ అటాక్డ్ బై బేస్, దట్ ఈస్ OH minus. So nucleophile OH minus attacks the first formaldehyde molecule. సో మొదటి ఫార్మాల్డిహైడ్లో ఎక్కడ అటాక్ అవుతుంది అంటే
ఫార్మాల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓలో కార్బన్ కంటే ఆక్సిజన్కు సో కంపేర్డ్ విత్ కార్బన్ యాటమ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, సో ఇట్ టేక్స్ అప్ దట్ pi electrons and thereby oxygen carries partial negative charge and carbon carries partial positive charge. సో ఆక్సిజన్ పార్షియల్ నెగటివ్ ఛార్జ్ను, కార్బన్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ను పొందింది. సో హియర్ న్యూక్లియోఫైల్ ఈజ్ నెగటివ్ చార్జ్డ్ అయాన్. సో OH మైనస్ ఎక్కడికి పోయి యాడ్ అవుతుంది అంటే సి ప్లస్కు OH మైనస్గా యాడ్ అయ్యి ఆక్సైడ్ అయాన్ను ఇచ్చింది. ఓ మీద నెగటివ్ ఛార్జ్ ఉంటే ఆక్సైడ్ అయాన్, ఓ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆక్సోనియం అయాన్. సో ఇక్కడ మెకానిజంలో ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ అటాక్డ్ బై న్యూక్లియోఫైల్ దట్ ఈస్ OH మైనస్ అండ్ ఫార్మ్స్ ఆక్సైడ్ అయాన్. ఫస్ట్ ఆక్సైడ్ అయాన్ ఫామ్ అయింది. ద ఫార్మ్డ్ ఆక్సైడ్ అయాన్ అటాక్స్ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్. సో రెండవ ఫార్మాల్డిహైడ్ అణువును ఆక్సైడ్ అయాను అటాక్ చేసి ఏమి చేస్తోంది అంటే ఆక్సైడ్ అయాను నుండి ద హైడ్రైడ్ అయాన్ విల్ బి transferred from oxide ion, hydride ion will be transferred. So thereby we'll get formic acid and methoxide ion. So మొదటి అదే రెండవ ఫార్మాల్డిహైడ్ అణువుకు H మైనస్ అయాన్ మార్పు చెందింది. H మైనస్ అయాన్ మార్పిడి చెంది మనకు ఫార్మిక్ ఆమ్లము మరియు మిథాక్సైడ్ అయాన్ ఏర్పడిన ఫార్మిక్ ఆమ్లము మిథాక్సైడ్ నుండి మరి ఫార్మిక్ ఆమ్లము ప్రోటాన్ మార్పిడి జరుపుతోంది. ప్రోటాన్ ఎక్కడికి మార్పు జరుపుతుంది? మిథాక్సైడ్ అయాన్కు ప్రోటాన్ మార్పు జరిగి ఫార్మేట్ అయాన్ మరియు మిథనాల్ ఫామ్ అవుతున్నాయి. ఫ్రమ్ ఫార్మిక్ యాసిడ్ ప్రోటాన్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ టువర్డ్స్ మిథాక్సైడ్ అయాన్. సో thereby will get ఫార్మేట్ అయాన్ అండ్ మిథనాల్. సో ఫార్మేట్ అయాన్కు సోడియం అయాన్స్ ఎక్కడున్నాయి? సోడియం అయాన్స్ బేస్ ఏమి ఇక్కడ? సోడియం హైడ్రాక్సైడ్లో OH మైనస్ను యూజ్ చేసినాం, ఇంకా సోడియం అయాన్. సో సోడియం అయాన్ ఫార్మేట్ అయాన్ అబ్జర్వ్ చేసి సోడియం ఫార్మేట్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సోడియం ఫార్మేట్ సాల్ట్ అంటే సోడియం ఫార్మేటు నెక్స్ట్ రిడక్షన్ జరిగి మిథనాల్ ఫామ్ అవుతున్నాయి. సో ఇది మెకానిజం ఆఫ్ ద కెన్నిజారో రియాక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏమి? ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ ఒకటవ ఫార్మాల్డిహైడ్ అణువు సో అటాక్స్ న్యూక్లియోఫైల్ OH మైనస్ అండ్ ఫార్మ్స్ ఆక్సైడ్ అయాన్. సో దిస్ ఆక్సైడ్ అయాన్ ట్రాన్స్ఫర్స్ hydride ion towards second formaldehyde molecule. So thereby will get methoxide ion. So next the formic acid, from formic acid proton transfer will takes place towards methoxide ion. So thereby will get formate ion and methanol. So formate ion in presence of sodium ion it forms sodium formate. So this is the Kennesaro's mechanism. So this is a base catalyzed reaction. So self oxidation and self reduction reaction. So thank you.